చేతులపైన ట్యానింగ్ తో బాధపడుతున్నారా? మెడపైన అలానే వీపు పైన కూడా ట్యానింగ్ వస్తుంది, ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి చేతుల పైన, వీపు పైన నలుపు వచ్చేస్తూ ఉంటుందండి, ఎండకి వెళ్ళటం వల్ల, లేకపోతే సూర్యుడు వెలుతురు ఎక్కువ తగలటం వల్ల. కొంతమందికి చేతుల పైన మాక్యులర్ అమెలోయిడోసిస్ అనే కండిషన్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారండి. అయితే మనకి ట్యానింగ్ అనేది ఎందుకు వస్తుంది, మాక్యులర్ అమెలోయిడోసిస్ అయితే ఏ విధంగా వస్తుంది, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అయితే ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. ట్యానింగ్ అనేది ఎలా సూర్యుడి వెలుతురికి వెళ్తేనే వస్తుందా, ఎండకి ఉన్నా గానీ మనకి వస్తుందా అనేది చాలా మంది అపోహల్లో ఉంటారండి. డాక్టర్ గారు, నేను అసలు 4 అడుగుల మధ్యలో నుంచి నేను అస్సలు బయటికి వెళ్ళను, అలాంటప్పుడు నాకు ఎందుకు రావాలి ట్యానింగ్ అని కొంతమంది అంటారు. మాక్యులర్ అమెలోయిడోసిస్ అనేది నాకు వంశంలో ఎవరికి లేదు, నాకు ఎందుకు రావాలి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు నన్ను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ట్యానింగ్ అనేది మనకి సూర్యుడు వెలుతురు నుంచి తగిలినా కానీ మనకు ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ మన చర్మం పైన పడ్డప్పుడు మనకి నల్ల కణాలు అనేటివి ఉంటాయి, వాటినే మెలనోసైట్ అని అంటాం అనమాట. ఈ మెలనోసైట్ ఏదైతే ఉంటుందో మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేస్తుందండి. ఈ మెలనిన్ ప్రొడక్షన్ అనేది చేయడంతో ఏమవుతుందనంటే అక్కడ ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మెలనిన్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా ఫామ్ అయినప్పుడు మనకు అక్కడ ఆ విధంగా మనకు అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది అక్కడ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఆ మెలనిన్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అయిపోయి మనకి చర్మం నుంచి బయటికి పడిపోవటం కానీ డిఫరెంట్ విధంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఈ మెలనిన్ అనేది ఒక కవచం లాగా మారినప్పుడు మనకి చర్మానికి బెనిఫిషియల్ గా ఉంటుంది, కానీ కాస్మెటికలీ మనకు అన్యాక్సెప్టబుల్ గా ఉంటుంది అనమాట. మరీ విపరీతమైన నలుపు మనం చేతి పైన, షర్ట్ పైన మనకి ఇలా పైన తీయటం కానీ, స్లీవ్స్ పైకి తీయటం కానీ, లేకపోతే డ్రెస్సింగ్ ప్యాటర్న్స్ డిఫరెంట్ గా వేసినప్పుడు ఒక విధంగా మనకి చేతంతా ఒక విధంగా నలుపు ఉంటుందండి. ఇక్కడ ఈ పైన ఉన్నది మన ఒరిజినల్ కలర్ గా ఉండిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఎందుకు అనంటే మన చర్మానికి బాగా ప్రొటెక్షన్ చేసింది ఈ క్లాత్. సో ఈ క్లాత్ అనేది ప్రొటెక్షన్ చేసినప్పుడు అక్కడ ట్యానింగ్ జరగలేదు, కానీ ఇక్కడ బాగా సన్ ఎక్స్పోజర్ అయింది కాబట్టి దానితోటి ట్యానింగ్ అనేది వస్తూ ఉంటుందండి. అయితే చర్మంలో ఈ విధంగా మార్పులు రావటానికని కొన్ని సంవత్సరాల పాటు కూడా రావచ్చండి. ఇలా వచ్చేసి మనకి ఒక 10 రోజుల్లో అలా అయిపోయింది, ఒక 10 రోజులు తిరిగేమో వచ్చేసింది అని అంటే అది ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటారు. అదే మనకి కొన్ని సంవత్సరాల పాటు వచ్చిందనంటే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటారు అనమాట. అయితే ట్యానింగ్ విపరీతంగా ప్రతిరోజు అలా జరగటం తోటి మనకి పిగ్మెంటేషన్ లాగా మారిపోయి బాగా గట్టిగా పేరుకుపోతూ ఉంటుంది అనమాట. అయితే చర్మంలో ఈ విధంగా రాకుండా ఉండటానికని మనం సన్ స్క్రీన్ అనేది బాగా పెట్టాలండి. నేను చెప్తూ ఉంటాను కదండి, సన్ స్క్రీన్ 30 SPF కానీ 50 SPF కానీ ఎటువంటి విధంగా కానీ ఆయిలీ మ్యాట్ సన్ స్క్రీన్ కానివ్వండి, అలాంటి సన్ స్క్రీన్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటే మన చర్మానికి మంచి బెనిఫిట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సన్ స్క్రీన్స్ అనేటిది మనం చర్మం పైన పెట్టినప్పుడు మంచిగా కవచం లాగా మారి మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేస్తుంది అనమాట. సన్ స్క్రీన్ అలా చేయటంతో ఏమవుతుందనంటే అక్కడ సన్లైట్ అనేది అక్కడ దాని మీద పడ్డప్పుడు అక్కడి నుంచి బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఇవి కెమికల్ సన్ స్క్రీన్స్ అనమాట. కెమికల్ సన్ స్క్రీన్స్ అనేది అబ్జర్వ్ చేసేసుకొని అది అక్కడ డిగ్రేడ్ అయిపోతాయి అనమాట. అయితే ఈ కెమికల్ సన్ స్క్రీన్స్ అనేటివి ఏంటంటే మనకి కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. 30 SPF 50 SPF అని అంటాం అనమాట. అయితే ఫిజికల్ సన్ స్క్రీన్స్ కూడా ఉంటాయండి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఏం చేస్తాయి, అది ఒక కవచం లాగా ఫామ్ అయ్యి సన్ స్క్రీన్ ఎఫెక్ట్ కంటే సన్ బ్లాక్ ఎఫెక్ట్ ఎక్కువ చేస్తుంది. అంటే మనకి సన్ అక్కడ పడేటప్పటికి, సన్లైట్ మనకి సూర్యుడు వెలుతురు పడేటప్పటికి అక్కడ అది బ్లాక్ చేసేస్తుంది అనమాట. అది బ్లాక్ చేయటం తోటి చర్మం లోపలికి ఎక్కువ పోకుండా ఉంటుంది అనమాట. అయితే ఫిజికల్ సన్ స్క్రీన్ ఏంటంటే పాత తరం ఉండేటివి, కొత్త తరం సన్ స్క్రీన్స్ వచ్చాయి ఫిజికల్వి. ఈ ఫిజికల్ సన్ స్క్రీన్స్ కొత్త తరం వచ్చినాయి, మైక్రోనైజ్డ్ ఫార్మ్స్ లో వచ్చాయన్నమాట. ఈ మైక్రోనైజ్డ్ ఫార్మ్స్ ఉండటంతో ఏమవుతుందనంటే చర్మం పైన అది మంచిగా ఇమిడిపోయి బాగా బ్లాక్ చేసేసి చాలా మంచి ప్రొటెక్షన్ అనేది తీసుకొస్తుంది. అయితే సన్ స్క్రీన్స్ ఈ విధంగా బ్లాక్ అవ్వటంతో ఏమవుతుందనంటే చర్మంలో మనకి నలుపు ఎక్కువ కాకుండా ఉండటానికని అవి హెల్ప్ చేస్తాయి. మరి నల్ల కణాలు ఎప్పుడు పని చేయటం ఆగుతుందా అనంటే అలా కాదండి. చర్మం పైన ఎప్పుడైనా సూర్యుడు వెలుతురు మళ్ళా పడ్డప్పుడు మళ్ళీ నలుపు అనేది దాని ప్రొడక్షన్ దాని పని అది చేస్తూ ఉంటుంది. అయితే సన్ స్క్రీన్ అనేది మనం విపరీతంగా పెడుతూ ఉంటే మన చర్మం పైన బెటర్ రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. చర్మం పైన మనకి సన్ స్క్రీన్ పెడుతూ దానితో పాటు లేజర్ థెరపీస్ అవన్నీ చేసుకోవచ్చండి.
మగవాళ్ళకి లేజర్ థెరపీస్ కంటే పీల్ థెరపీస్ ఎక్కువ చేస్తామండి. దానితో పాటు ఎల్ఏడిడి థెరపీస్ కూడా చేస్తూ ఉంటాం. అమ్మాయిలకి జుట్టు అనేది ఎక్కువ ఉండదు కాబట్టి లేజర్ థెరపీస్ అనేది మనం ఎక్కువ ఫ్రీక్వెంట్ గా చేయవచ్చు అనమాట. అది చేయటం తోటి మనకి బ్లీచ్ రావటం, అలానే మనకి చర్మంలో నలుపు అనేది కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో చర్మంలో మనకి మంచి ఇంప్రూవ్మెంట్ రావాలి అని అంటే మనం మంచిగా సన్ స్క్రీన్ పెట్టుకొని మనకి లేజర్ థెరపీస్ చేసుకుంటూ ఐవీ గ్లూటథైన్ ఇన్ఫ్యూజన్ థెరపీస్ కూడా అవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. ఇవి దీనితో పాటు పీల్ కాంబినేషన్స్ చేయటం తోటి మనకి చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. వీటి గురించి అని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తుంటానండి. నమస్తే.